తీసుకోపోయి నన్ను చెప్తున్నా వేస్ట్ గా ఏ అన్న అన్న ఏం చేస్తావు మూర్చో ఇంట్లోకి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీట్ బాయ్స్ 109. ఈ రోజు అయితే నేను రివెంజ్ తీసుకోతున్నా అజయన మీద. ఎందుకంటే పోయిన వీడియోలో నా మీద నూడిల్స్ ప్రాంక్ చేసిందా, ఇప్పుడు ఆయన మీద రివెంజ్ తీసుకోబోతున్నా. ఏం రివెంజ్ అంటే బండి దొంగతనం. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో చెప్పేసి బండి తీసుకుని వెళ్ళిపోయాం గైస్. అధ్యయనం ప్రాంక్ చేస్తున్నాం. అది బండి ఉంటుందా, బండి దాపెట్టేసి మీరు ఇట్లా ఇప్పుడు నీ పేరే బండి తీసుకోండు. బండి సరే సరే నీ పేరు చెప్పి తీసుకోపోయాడు. నీ పేరు చెప్పి తీసుకుపోయారు, బండి తీసుకోవాలి. నువ్వే తీసుకున్నావు ఎవరు తీసుకోవాలి? సారా కొట్టు తీసుకోవాలి. మంచి తారా గేడికి తీసుకోపోయిన సైడ్ బండి తెచ్చి తీసుకురా. నాకు చెప్తాడు, చెప్పాల్సి ఇంట్లోకి వచ్చి తీసుకోవడాడు. తీసుకోపోయి నన్ను చెప్తున్నా కదా వేస్ట్ గా. బండి తీసుకోపోయి ఏం చెప్తే నువ్వు విఘ్నేష్ గారు బండి తీసుకుపోయి బండి తెచ్చి ఇవ్వను, లేకపోతే కారులో పెట్రోల్ నువ్వు వస్తావా? తిడతా, నాకే తెలుసా, పెట్రోల్ నువ్వు వస్తావా? ఆకలి ఎందుకైతే బండి ఎట్లా ఇచ్చినావు? బండి ఇచ్చినావు కదా, అసలు పెట్రోల్ నువ్వు పంపిస్తున్నావు. నీకు ఇద్దరే లేదంటే కింద లేని బండి ఎట్లా అట్లా నువ్వు బండి తీసుకురావా? ఈ పేరు కొంచెం తీసుకుపోయి అడుగు. ఎందుకు వస్తుంది నీకు వేస్ట్ కానీ? ఎట్లా తీసుకుపోయిండు అట్లా తెచ్చి ఇవ్వాలి. అయితే నువ్వే చెప్పినావు కదా వేస్ట్ గా. నువ్వు కిందికి పోయినావు. కిందికి పోయినావు, తీసుకోపోయినావు కదా. ఆ బండికి ఏమన్నా కావాలి? బండి తీసుకుపోయి ఏ అన్న అన్నట్టున్నావు ఏ అని బండి తీసుకుపోయినా నన్ను తెచ్చు నువ్వు ఇస్తా పడ్డాని. మనం ఇప్పుడు మన ఇద్దరం బయటకు పోలే, మన ఇద్దరం బయటకు బయటకు వచ్చి నా పేరు తీసుకుపోయి బండి తీసుకురా అని చెప్పిన. ఇంకొకసారి చెప్తాను అని నేను. సరే నువ్వు ఒప్పించినావా? నేను తీసుకుని ఎప్పుడు ఎప్పుడు అంటే పిట్లలో ఓడి ఒప్పించిన బండి తీసుకుపోతావు వేస్ట్ గా. నేను బండి కాదు అంటే నువ్వు చెప్తానే కదా, 2-3 సార్లు చెప్తానే కదా ఇంట్లోకి వచ్చింది. ఏం చేస్తావు ఏం చేస్తావు కూర్చుతా అన్న లేదు. చీట పట్టిందా నాకు అర్థంగా గిట్లా చేస్తారు.
కాదు రా, నువ్వు బండి ఎట్లా ఇచ్చినావు అంటున్నా. మన బండి ఇస్తాం. బండి ఎట్లా ఇచ్చినావు? వేసినా బండి ఇచ్చినావు నువ్వే. నువ్వు చెప్పండి ఆ పిల్లగాడు ఎందుకు వస్తాడు? ఫోన్ ఎవరితోనే కదా మరి నాకు తెలియదు. పిట్టోళ్ళు ఎవరు పోసిరో, నువ్వు పోసినావా ఆయన పోసినా చెప్తాయి. నీ పని చెప్తా ఆయన పని చేస్తా. ఫోన్ చేయి. నువ్వు ఎట్లా బయట తీసుకుపోయినావు నాని మంచి తనంగా బయట తెచ్చి నాకుగా మీ పేరు బండి తీసుకుపోయి బండి నీ పేరు చెప్పి తీసుకుపోయి మళ్ళీ ఇట్లా మాట్లాడతానేమే. అడుగు ఫోన్ ఎత్తలేడు కాబట్టి నేనేం చేయాలి? ఆ? కాదు నువ్వు బండి ఎందుకు ఎట్లా ఇస్తావు? కాదు ఏమంటున్నారు ఇప్పుడు నన్ను కలిసి మాట్లాడాలి. మా అమ్మ నాన్న నీకు వెళ్ళిపోవురా నువ్వేమన్నా పెట్టినా నువ్వు బైక్ ఎట్లా తీసుకుపోయినా మా బైక్ తెచ్చి అనుకున్నా. పిట్టోలు డాడీ ఇంటుంటాను తెలుసు. పిట్టోలు ఓడి పంపిస్తాడా? అప్పుడే కాదు వేసినాక చూస్తా కదా బండి తెచ్చి మాట్లాడు. బండి అంటున్నావు కదా. బండి అని నీ పేరు చెప్పి తీసుకుపోయినాక మళ్ళీ అట్లా అంటున్నావు ఏంట్రా? మాట్లాడిపిస్తా నేను అది లేదు మమ్మీ. నేను ఆడు అరే తినేసి అట్లా తినేసి వద్దామాట ఇద్దరం పోయినాము. నాకే తెలుసు నువ్వు వచ్చినాక ఇట్లా అంటున్నావు నన్ను. డాడీ బైక్ తీసుకొని నేను అనుకుంటా నేను వస్తున్నా. డాడీ ఎందుకు తీసుకుపోయాడు? డాడీ ఆటోలో పోయిండు. నీ కళ్ళు తిన్నావా? నేను చూస్తానా? కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? కళ్ళల్లో ఏం పెట్టుకున్నావు? చూస్తున్నా. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఇంటున్నాకే కదా డాడీ పోయింది. ఫోన్ చేయాలి. 5 సార్లు చేస్తాను. మళ్ళీ చేస్తూనే ఉండు. నా బైక్ ఇంటికాడ ఉండాలి. చీకాకు ఎక్కడ పోతే ఏమో నా బైక్ ఇంట్లోకి వెళ్ళి నువ్వు బైక్ ఎట్లా తీసుకుపోతాను? నాకు అర్థం కాదు. నువ్వు కింద ఉన్నావు అనుకోటి నేను ఇచ్చినా ఇంకోసారి బైక్ ఇస్తానా? వండుతున్నావు అంటే నువ్వు చెప్పి తీసుకుపోయిన అన్నదానికి నువ్వు అన్నమాట ఆహా ఈయనకు ఉన్నట్టే కోపం ఏంది ఏమైనా నేను అడిగిన మాట ఏంది చేసే లెక్క ఏంది? అది నాకు తెలియదు మమ్మీ. తెలియదు తీసుకోవాలంటే నా మీద వదులుతున్నావు ఒకటే. చేసిన మరి వదులుకుంటా. అట్లా కాదు నువ్వు చెప్తేనే కదా బండి తీసుకుపోయినా అంటే నువ్వు అన్న మాటలు మనం వింటున్నావు. మళ్ళీ నాకు తెలియదు మమ్మీ అంటే ఒకటి నువ్వే చెప్పండి నువ్వే నన్ను. అరే నువ్వు చెప్తేనే ఇప్పుడు మన ఇంట్లో మా ఇంట్లోకి బైక్ తాగించే తీసుకురావాలంటే ఆడు వస్తాడు కదా. ఫోన్ ఎట్లా ఇస్తాను మమ్మీ? సరే ఇప్పుడు సరిగ్గా అన్నం లేదు సున్నం లేదు. బయట తీసుకొచ్చిన సున్నం లేదా బయట అన్నం? బండేరా బండి ఇచ్చిదు ఎవరికి? ఈయన పేరు చెప్పి తీసుకుపోయింది. నా పేరు తీసుకోపోతాడు. ఫోన్ వేయలేదా? ఇగో మళ్ళీ ఫోన్ వేయలే నా కాడు. నువ్వు చెప్తేనే కాదు ఇంట్లో వచ్చి బండి తీసుకుపోయింది. నువ్వు చెప్పండి ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ వేయలేదు. వాళ్ళ సైకో అలానే చేస్తుంది. ఫోన్ చేయి బండి తెప్పి. ఫోన్ వండుతా అట్లే వండుతాను రాని ఆని నీది ఇద్దరిది పలుకుతుంది. ఫస్ట్ బైక్ రాని అయ్యో బైక్ తెచ్చినాక వెళ్తారా? వాడు ఎందుకు తీసుకుపోయినా మమ్మీ వాడు ఇంట్లోకి వస్తాడు మమ్మీ. ఇంట్లో కూర్చొని మాట్లాడిపిస్తా రాని మధ్య అవుతుందంటే ఆకలి రాలే. ఆయన నీకు అన్నం అయిందా కుక్కవా? పొద్దున్న కొంచెం ఉంది.
పొద్దుసారి ఆనందించి రారా అని ఫోన్ చేస్తేనేమో రాలేదు. ఇప్పుడు ఆకలి అవుతుందండి ఆయన. ప్రాంతానండి బైక్ తీసుకుపోయింది తీసుకుపోయిందిగా అడుగు అంటున్నా. వీడియో ఇచ్చినారు మీరు రాయిగా చూసినారు ఇప్పుడు. ఎట్లా చూసినావురా? కనిపించింది అట్లా. ర్యాంక్ అయినా ఒక చూసినావా ఎట్లుండే డీలర్షిప్ అయితే ఆయన గుళ్ళు పలుకుతుంది. అయ్యో ఎడుకోతావు నాకు డౌట్ రా వీడు మంచిగా బండి తీసుకోండి అని తిప్పిండు బానే. ఏమన్నా ఏమన్నా నిజంగా ఏమన్నా